నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మార్టిగేజ్ డీడ్ వర్సెస్ సేల్ డీడ్. మార్టిగేజ్ డీడ్ అంటే తాకట్టు పత్రము, తనఖా పత్రము అని పిలుస్తుంటాము. మన దేశంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఆస్తి బదలాయింపుల చట్టం 1882 అమలులో ఉన్నది. ఇందులోని సెక్షన్ 59 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా అప్పిచ్చే వ్యక్తి అప్పు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తి పత్రాలను తనఖాగా పెట్టుకుంటున్నప్పుడు కేవలం ఓరల్గా మాట్లాడి ఆ పత్రాలను తనఖా పెట్టుకోవడమే కాకుండా ఏ ఆస్తులను తనఖాగా పెట్టుకుంటున్నారో, ఎంత కాలం వరకు తనఖాగా పెట్టుకుంటున్నారో ఆ అంశాలను పొందపరుస్తూ ఒక డాక్యుమెంటుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించాలి. దానినే మార్టిగేజ్ డీడ్, తనఖా పత్రం అని పిలుస్తుంటాము. ఇందులో 2 సాక్షుల సంతకం అవసరము. మార్టిగేజ్ డీడ్ రిజిస్ట్రేషన్ కాకపోతే చెల్లుబాటు కాదు. దాన్ని మార్టిగేజ్ అని పిలువరు. కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోతే సివిల్ కోర్టులో సూట్ ఫర్ ఫోర్క్లోజర్ అనే కేసు ఫైల్ చేసి ఆ ఆస్తిని అమ్మి మనకు రావాల్సినటువంటి సొమ్ముని వసూలు చేసుకోవచ్చు. ఇది మార్టిగేజ్ డీడ్. అదే సేల్ డీడ్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక స్థిరాస్తి మీద హక్కులు ఒకరి నుంచి మరొకరికి బదిలీ కావాలంటే సేల్ డీడ్ రూపంలో మాత్రమే బదిలీ అవుతాయి. ఈ సేల్ డీడ్ అనేది కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవుతేనే వాల్యూను కలిగి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కాకుండా మనం ఆస్తిని ఇంకొకరి పేరు మీద బదిలీ చేస్తాము అని అంటే దానికి చట్టబద్ధత ఉండదు. అది రిజిస్ట్రేషన్ కాని ప్రాపర్టీ, హక్కులు బదలాయింపు అనేది జరగదు. కాబట్టి సేల్ డీడ్ అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. అగ్రికల్చర్ ల్యాండ్లకు తహసీల్దార్ల వద్ద, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు సబ్ రిజిస్ట్రార్ల వద్ద ఆస్తులకు సంబంధించిన సేల్ డీడ్ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సేల్ డీడ్ క్యాన్సిలేషన్ చేయాలంటే సరైన కారణము, బలమైనటువంటి ఆధారం ఉంటే మనము సేల్ డీడ్ని వితిన్ 3 years లోపు క్యాన్సిలేషన్ కోసం కేసు ఫైల్ చేయవచ్చు. అదర్వైజ్ మనకు క్యాన్సిలేషన్ చేసే రైట్స్ ఉండవు. ఇది మార్టిగేజ్ డీడ్ వర్సెస్ సేల్ డీడ్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.